ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన వారాహి అమ్మ వారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. కాదు అనకుండా ఇప్పుడే నీ మనసులో ఏముందో తెలుసుకో తల్లి. వారి మనసులో ఏముందో నీకు క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అని చెప్పాను కదా. వారి మనసులో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం అలాగే ఆశ నీకున్నాయని నాకు తెలుసు కాబట్టి ఈరోజు నీ తల్లి ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను. కాదు అనకుండా ఇప్పుడే వినమ్మని వారాహి తల్లి మన కోసం అందిస్తున్న ఈ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఈరోజటి మన వారాహి తల్లి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ కోసం ఒక వ్యక్తిని నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఆ వ్యక్తి వారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ అమ్మవాక్కు ఆఖరి వరకు విను. ఇది నిర్లక్ష్యం చేసేవంటే నువ్వు అమూల్యమైన ఒక బంధాన్ని, అమూల్యమైన ఒక అనురాగ ప్రేమను దూరమవుతావు. కాబట్టే ఇంతలా నీకు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఈ అమ్మ మీద నమ్మకంతో ఈ సందేశం ఎవరైతే వింటారో వారికి దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను. ఈ తల్లి ఆశీస్సులతో ఆ వ్యక్తి ఆలోచనలు నిన్ను రాత్రి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోమ్మా. బిడ్డ, అంటే ఎగిరి మరీ గంతు వేస్తావు నువ్వు విన్నావంటే. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నా పక్కన ఉన్న పసుపుని తాకు. పసుపు లాంటి శుభవార్తను నీకు అందచేస్తాను. మరి ఈ చక్కటి సందేశం నేను తీసుకొచ్చాను అంటే ఈ అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ అమ్మ మాటలు విను. ఖచ్చితంగా నీ కోసం ఈ తల్లి అందించబోయే ఆ సందేశం నీ మనసుకి ఆహ్లాదకరంగా, ఆనందకరంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక పసుపు తాకావు కదమ్మా. ఇక ఈ అమ్మ ఏముంటున్నానంటే, నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఖచ్చితంగా చెబుతాను. జాగ్రత్తగా వినిబిడ్డ. నీ మనసులో ఉన్న వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, నీ నుండి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి నీ ప్రేమ విలువ అనేది తెలిసింది. వారు నీ ప్రేమ విలువ గుర్తించారు. నీ మీద ప్రేమ అనేది కలిగింది. ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలి అని అనుకోవడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ చేయాలని, ఇలా ఏదో ఒక రూపంలో నీతో మాట్లాడాలి అని, వారు ప్రేమను తిరిగి ఇవ్వాలని, అంటే నువ్వు ఎంత ప్రేమనైతే చూపించావో ఆ ప్రేమను మళ్ళీ తిరిగి నీకు ఇవ్వాలని వారి నుండి కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుందా అని నువ్వు ఎదురు చూస్తున్నావు. లేదంటే నేనే చేస్తే బాగుంటుంది అని వారైతే మాత్రం ఎంతగానో ఆలోచిస్తున్నారమ్మా. నీతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నీ విలువ అనేది తెలియలేదు. కానీ ఇప్పుడు దూరం అయ్యాక నీ విలువ తెలుసుకొని, నీ ప్రేమ తెలుసుకొని వారు నీకు దగ్గర కావాలి, నీ నిస్వార్థమైన ప్రేమను ఆరాధించాలి, అందించాలని ఈ విధంగా అయితే కోరుతున్నారు. నీవు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు. కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ నాకు మాత్రమే సొంతమని వారు నమ్మారు కాబట్టి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీతో మాట్లాడాలని ఎంతగానో వారు ఆరాటపడుతూ ఆలోచిస్తున్నారు. ఈ దూరాన్ని వారైతే భరించలేకపోతున్నారు బిడ్డ. నువ్వు ఎంత త్వరగా మాట్లాడతావా అని వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు మౌనంగా ఉండటంతో ఆ వ్యక్తి సిచ్యువేషన్ అనేది చాలా భారంగా మారిపోయింది. బిడ్డ, ఇది కేవలం నీకు నేను అందిస్తున్న సందేశమే.
కాబట్టి నువ్వు ఇది ఒక సందేశంలా భావించు. ఎవరైతే నీ నుంచి దూరం అయ్యారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. పగలంతా పని చేసుకుంటూ నీ గురించి ఆలోచించుకుంటూ పని మధ్యలో నీ నుండి ఫోన్ వస్తుందా, కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అని ఆరాటంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారమ్మా. నీ నుండి ఎటువంటి కాల్ మెసేజ్ రాకపోయేసరికి వాళ్ళు మనసులో నిరుత్సాహపడుతున్నారు. ఆ వ్యక్తి అయితే చాలా బాధగా అనేది మనసు మారిపోయింది. ఎంతో ఆందోళనగా ఉన్నారు. ఇదంతా కూడా ఆ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు. అలాగే ఎందుకంటే ఇదంతా నాకు ఎందుకు ఈ బాధ అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే అస్సలు అనుకోవట్లేదు నువ్వు ఇంతలా కోపం తెచ్చుకుంటావని, ఇంతలా నువ్వు బిహేవ్ చేస్తావని. ఆ వ్యక్తి అయితే ఊహించలేదు నా పర్సన్ నేను ఇంత దూరం పెట్టినా సరే నాకు కాల్ చేస్తారు అని ఎంతగానో వారు ఆలోచించారు. నీకు అంత మంచి ప్రియారిటీ ఇస్తున్నప్పుడు నువ్వు వదులుకుంటే ఎలా తల్లి? సడన్గా నువ్వు వారిపై ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించడం వలన వారి మనసు తట్టుకోలేక బాధపడుతుందమ్మా. నీ మనసు నిండా ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఆ వ్యక్తి మార్పు రావాలని కొంచెం కోపంగా మౌనంగా ఉన్నావు, అంతే కదా తల్లి? నాకు తెలుసు కదా నీ మనసు. మొత్తానికి ఇక్కడ నువ్వు ఎలా అయితే బాధపడుతున్నావో అక్కడ ఆ వ్యక్తి కూడా అలాగే బాధపడుతున్నారు. ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రేమనైతే ఇచ్చావో అంతే ప్రేమని ఆ వ్యక్తి నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు బిడ్డ. అవును, ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు, నాకు ఇష్టమైన వారు నాకు మాత్రమే సొంతం, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అని, ఎవరితో మాట్లాడకూడదని రకరకాలుగా వారైతే ఆలోచిస్తున్నారు. అలాగే చాలా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తున్నారు. తన ప్రేమనంతా కూడా మనసులో పెట్టుకొని ఇలా అయితే వెయిట్ చేయడం అనేది ఆ వ్యక్తి గుండె బరువుగా ఉంది. అయితే అంత కష్టాన్ని బరువుని మోస్తూ చాలా మొండిగా అయితే కూడా ఉన్నారు. ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్క పరిస్థితుల్లో అలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఒక్క క్షణం నిన్ను మర్చిపోలేకపోతున్నారు బిడ్డ. పగలంతా పని చేసుకుంటూ రాత్రి అయ్యేసరికి నువ్వు చూపించిన ప్రేమ, మీ ఇద్దరూ గడిపిన ఆ క్షణాలు, మధుర అనుభూతులు ఇవన్నీ కూడా వారికి గుర్తొస్తున్నాయి. ఆ వ్యక్తి అయితే నిర్ణయం తీసుకున్నారు, ఇదంతా కూడా ఇక్కడితో ఆపేసి నేను ఎలాగైనా నా పర్సన్ని నేను దగ్గర చేసుకోవాలి, కలవాలి, క్షమాపణ కోరాలి అని, నీతో మాట్లాడాలని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లోకి మళ్ళీ వస్తారమ్మా. అతి తొందరలోనే వస్తారు. నీ ప్రేమను వారు తిరిగి ఇస్తారు. అలాగే వారి మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది నీతో చెప్పబోతున్నారు. ఇదంతా కూడా నీకు 4-5 రోజుల్లో జరిగిపోతుంది. అవును, నువ్వు ఎదురు చూసే తీయటి వార్త నువ్వు వింటావు. ఖచ్చితంగా నీకు ఆనందం కలుగుతుంది. నీకు ఇష్టమైన వారు నీ గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. నీతో మాట్లాడక దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. నీకు తెలియక ఇలా అనుకుంటున్నావమ్మా. నా పర్సన్ నా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, అయితే నువ్వు మాత్రం ఇలా బాధపడుతున్నావు అని నువ్వు అనుకోవడం పొరపాటు. అసలు సంతోషంగా లేరు. ఎందుకంటే నువ్వు నాకే సొంతం, నాకు మాత్రమే మాట్లాడాలి, జీవితంలో మనిద్దరం కలిసి అడుగులు వేయాలి అని ఆ వ్యక్తి ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు కదా. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి నిన్నే తలుచుకుంటూ చాలా నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు అనేది నిజం. అతి త్వరలోనే నువ్వంటే ఇష్టమని చెప్పడానికి నీ దగ్గరికి ఆ పర్సన్ రాబోతున్నారు. నువ్వు ఎదురు చూడు. అలాగే నీ దగ్గరకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకు. ఏమాత్రం మనస్పర్ధలు తెచ్చకుండా అన్యోన్యంగా కలిసి ఉండాలి. అది నీకు చాలా మంచి బంధం అయితే ఏర్పడుతుందని నేను చెప్తున్నాను. ఆ బంధం అనేది ఎలా ఉంటుంది అంటే అది వివాహ బంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, అలాగే తోడబుట్టిన బంధం కావచ్చు. ఏదైనా సరే నీ జీవితంలో ఆ వ్యక్తి ఖచ్చితంగా వచ్చే తీరుతారు. జీవితాంతం మీరు కలిసి ఉండి సంతోషంగా ఉంటారు. నీకు ఈ వార్త ఖచ్చితంగా మనసుకు సంతోషాన్ని ఇస్తుంది కదా. ఈ పసుపు తాకిన నీకు తప్పకుండా శుభవార్త అనేది అందుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ వారాహి తల్లి ఆశీస్సులు నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.